రామాపురంలో నివసించే రామయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు చాలా తెలివైనవాడు, చిన్నవాడు అమాయకుడు. నేను పెద్దగా ఆస్తులేమీ కూడబెట్టలేదు. పెద్దోడు చిన్నోడిని మోసం చేస్తాడో ఏమో. ఏం చేయాలి? రేయ్ పెద్దోడా, చిన్నోడా, ఇలా రండ్రా ఇద్దరు. రేయ్, నేను కూడబెట్టిన ఆస్తి ఒక మామిడి చెట్టు, ఒక ఆవు, ఒక కంబలి మాత్రమే. మీ ఇద్దరూ వాటిని సమానంగా అనుభవించాలి. ఇద్దరి కొడుకులకి అలా చెప్పి రామయ్య కన్ను మూశాడు. మరుసటి రోజు, ఒరేయ్ తమ్ముడు, నాన్న మనకు ఒక చెట్టు, ఒక ఆవు, ఒక దుప్పటి మాత్రమే ఇచ్చాడు. మనం వాటిని ఎలా పంచుకుందామంటావు? మనం వాటిని అమ్మి చెరుసగం డబ్బులు తీసుకోవచ్చు, కానీ స్వర్గంలో ఉన్న నాన్న ఆత్మ శాంతించదన్నా. అందుకే వాటిని కలిసి అనుభవిద్దాం. అవునురా, మనం వాటిని కలిసి ఉపయోగించుకుందాం. వాటిని ముక్కలుగా చేయకూడదు. కాబట్టి చెట్టు కింది భాగం నీకు, చెట్టు పై భాగం నాకు. ఆవేమో ముందలి భాగం నీకు, వెనుక భాగం నాకు. మరి దుప్పటి అయితే పొదస్థానం నువ్వు వాడుకో, రాత్రిపూట నేను ఉపయోగించుకుంటాను. ఏమంటావు? నువ్వెలా అంటే అలానే చేద్దామన్నయ్య. నీ మాట నేను కాదంటానా? ఇక ఆ రోజు నుంచి తమ్ముడు చెట్టు మొదట నీళ్లు పోయసాగాడు. అలాగే ఆవుకు మేత వేసేవాడు. దుప్పటిని పొదస్థానం బాగా ఉతికి ఆరబెట్టి మడత పెట్టి పెట్టేవాడు. అన్ననేమో ఆ చెట్టుకు కాసే మామిడి పండ్లను అమ్ముకునేవాడు. అలాగే ఆవుకేమో పాలు పితుక్కునేవాడు, పేడ తీసుకునేవాడు. అలాగే దుప్పటినేమో రాత్రిపూట వెచ్చగా కప్పుకొని పడుకునేవాడు. కొన్ని రోజులకి తమ్ముడికి పెళ్ళి అవుతుంది. తమ్ముడి భార్య చాలా తెలివైనది. ఏవండి, మీ అన్నయ్య మనల్ని చాలా మోసం చేస్తున్నాడు. మీరు నేను చెప్పినట్టు చెయ్యండి. మీరు ఫస్ట్ వెళ్ళి ఆ చెట్టు మొదలును నరకండి. చెట్టు మొదలైతే మీదే కదా, దానిని వెళ్ళి నరకండి. రేయ్ తమ్ముడు, చెట్టునెందుకు రాలా నరికేస్తున్నావు? ఈ చెట్టు మొదలు నాదే కదా అన్నయ్య. నా చెట్టు నా ఇష్టం, అందుకే నరికేస్తున్నాను. రేయ్ తమ్ముడు, చెట్టు నరకకురా. చెట్టు నరికితే చెట్టంతా చచ్చిపోతుంది. ఇక నుండి ఇద్దరం కలిసే నీటి పోద్దాం, ఇద్దరం కలిసే కాయల్ని తీసుకుందాం. ఇప్పుడు చూసారా మనకు ఎలా చెట్టు కాయలు కూడా వచ్చేసాయో. ఇప్పుడు వెళ్ళి మీరు ఆవు ముందు భాగం మీదే కదా, వెళ్ళి దానిని కర్రతో బాగా కొట్టండి. రేయ్ తమ్ముడు, ఎందుకు ఆవును అలా కొడుతున్నావు? నాకు బాగా అర్థమైందిలే. ఇక నుంచి పాలు కూడా సమానంగా తీసుకుందాం, మేత కూడా సమానంగా వేద్దాం. అమ్మా లక్ష్మి, దుప్పటి ఇవ్వమ్మా. అయ్యో బావగారు, దుప్పటి నీళ్ళల్లో వేసి నానబెట్టాను, ఇవ్వమంటారా? ఒరేయ్ తమ్ముడు, ఇప్పటి నుండి దుప్పటి నానబెట్టొద్దని లక్ష్మికి చెప్పురా. ఇక నుంచి రోజు మార్చి రోజు దాన్ని ఇద్దరం ఉతుకుదాం. రోజు మార్చి రోజు ఇద్దరం కప్పుకుందాం, సరేనా? లక్ష్మి తెలివితేటలు గమనించిన అన్న ఆ రోజు నుంచి పూర్తిగా మారిపోయాడు. తమ్ముడికి అన్నిట్లో సమాన అవకాశాలు కల్పించాడు.